హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వచ్చేసి డ్రై ఫ్రూట్స్ లడ్డు ఎలా చేసుకోవాలో చూద్దాం. కావాల్సిన పదార్థాలు గీ, క్యాషూ నట్స్, పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, కిస్మిస్, ఆల్మండ్స్, ఇంకా పిస్తా ఉంటే పిస్తా కూడా వేసుకోవచ్చు. సో అలా ముందే కావాల్సినవన్నీ తీసుకొని, క్యాషూ ఇంకా బాదం కొంచెం పెద్దగా ఉంటాయి కాబట్టి వాటిని కొంచెం ముందుగానే పీసెస్ చేసుకొని అలా ప్లేట్లో రెడీగా పెట్టుకున్నాను అనమాట. తర్వాత డేట్స్ ఉంటాయి కదా, అందులో గింజలు ఉంటాయి కాబట్టి సో వాటిని తీసేసుకొని మిక్సీ అయితే పట్టేసుకోవాలి. సో అలా బరగ్గా మిక్సీ పట్టుకున్న తర్వాత దాన్ని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. సో తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ అయితే పెట్టేసుకొని ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ గీ వేసేసి మనం తీసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నిటిని 1 బై 1 రోస్ట్ చేసుకోవాలన్నమాట. సో ఫస్ట్ అయితే నేను క్యాషూ అయితే వేసేసాను. క్యాషూ నట్స్ వేసుకొని కొంచెం కలర్ మారిన తర్వాత తీసుకొని పక్కన ప్లేట్లో పెట్టుకోవాలి. అలాగే ఆల్మండ్స్ కూడా వేసుకొని గీ మళ్ళీ వేసుకుంటూ రోస్ట్ చేసుకుంటూ ఉండాలన్నమాట. సో ఆల్మండ్స్ కూడా వేగిపోయిన తర్వాత వాటిని కూడా తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత సన్ఫ్లవర్ సీడ్స్ ఇంకా పంప్కిన్ సీడ్స్ కూడా కొంచెం గీ అయిపోయే కొద్దీ కొంచెం వేసుకుంటూ మనం డ్రై ఫ్రూట్స్ అన్నిటిని గీలో రోస్ట్ చేసుకోవాలన్నమాట. సో అలా రోస్ట్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోవాలి. మళ్ళీ అదే పాన్లోకి కొంచెం గీ వేసుకొని ముందుగా మనం మిక్సీ పట్టుకున్న డేట్స్ మిక్చర్ని అయితే అలా వేసేసుకొని కలుపుతూ ఉండాలి. సో పాన్ సపరేట్ అయ్యేంత వరకు కొంచెం గీ వేసుకుంటూ సో మీరు చూసుకొని వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలన్నమాట. సో చూస్తున్నారు కదా, వీడియోలో చూస్తున్నట్టుగా అలా పాన్కి సపరేట్ అయ్యేలాగా కలుపుకోండి. తర్వాత ముందే మనం రెడీ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా, వాటిని ఖర్జూరంలో వేసేసి ఆ డ్రై ఫ్రూట్స్ మొత్తం డేట్స్కి పట్టేలాగా మనం గరిటెతో మిక్స్ చేసుకోవాలన్నమాట. సో మనం అలా మిక్స్ చేసేటప్పుడు ఆ డ్రై ఫ్రూట్స్ మొత్తం డేట్స్కి పట్టుకొని మంచిగా మనకి మనం ముద్ద కట్టేటప్పుడు అన్నీ మనకి అందులో మిక్స్ అయిపోయి ఉంటాయన్నమాట. సో ఫ్లేమ్ అయితే ఆఫ్ చేసేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న డేట్స్ ఇంకా డ్రై ఫ్రూట్స్ మిక్చర్ని ప్లేట్లోకి అలా కొంచెం గీ రాసేసి అందులో వేసుకొని సో కొంచెం అయితే వేడిగా ఉంది, వేడి చల్లారిన తర్వాత ఒక రోల్లా అయితే మనం చేసుకోవాలన్నమాట. సో చూడండి, నేనైతే దాన్ని రోల్లా చేసేసాను. సో రోల్లా చేసుకొని సెసమి సీడ్స్ ఇవి ఉంటాయి కదండి, గసగసాలు, అవి అయితే వేసుకొని కొంచెం దానిపైన వేసి ఊరిక రోల్ చేసామంటే స్టిక్ అయిపోతాయి వాటికైతే. సో అవి వేసుకున్నట్టయితే ఇంకా కలర్ఫుల్గా ఉండేది. సో నా దగ్గర అవి అయితే లేవు, నేను ట్యాంక్కి వేయలేదు. సో అలా రోల్ చేసుకున్న వాటిని అలా లడ్డూలా చుట్టుకోవచ్చు, లేదా మీకు ఏదైనా షేప్స్ కావాలంటే కట్ చేసుకోవచ్చు. సో అలా అయితే నేను లడ్డూస్ చేసి పెట్టేశాను. సో పిల్లలకి ఎంతో మంచి హెల్తీ అయిన డ్రై ఫ్రూట్స్ లడ్డు చేసి పెట్టండి. మీకు కానీ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. అండ్ ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.